హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం లేటెస్ట్ 2024 ఎస్ప్రెసో కార్ని రివ్యూ చేయబోతున్నాను. సో ప్రజెంట్ గచ్చిబౌలిలో ఉన్న మారుతి షోరూంలో ఉన్నాను. సో ఈ కార్ పర్ఫార్మెన్స్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్గా రివ్యూ చేసి చూపిస్తాను ఈ వీడియోలో. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఈ కార్ ఫ్రంట్ ప్రొఫైల్ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ సుజుకి లోగో ఉంటుంది. కార్ ప్రొఫైల్ లుక్ అయితే ఇలా ఉంటుంది కంప్లీట్ గా. కార్ రేర్ ప్రొఫైల్ లుక్ ఇలా ఉంటుంది. ఇక్కడ సుజుకి లోగో ఉంటుంది. ఇక్కడ ఎస్ప్రెసో బ్రాండింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ ఎస్ప్రెసో కార్ ఇంటీరియర్ లుక్ చూద్దాం. సో ఫ్రంట్ లో డ్రైవర్ సీటింగ్ దగ్గర కూడా కంఫర్టబుల్ గా ఉంది. కంఫర్టబుల్ లెగ్ స్పేస్ ఉంటుంది. సో కూర్చోడానికి మనకి డ్రైవింగ్ చేయడానికి చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఫ్రంట్ లో మనకి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. అంటే బేసిక్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి. మొబైల్ ని కనెక్ట్ చేసుకున్నాక మొబైల్ కాల్స్ యాక్సెస్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ నుండి ఎక్స్టీరియర్ లుక్ అయితే ఇలా కనబడుతుంది. రేర్ సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇందులో బ్రాడ్గా ఉన్న వాళ్ళైతే కంఫర్టబుల్గా ఇద్దరైతే కూర్చోవచ్చు కార్లో. సో ఇంకా లావుగా ఉన్న వాళ్ళైతే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. లెగ్ స్పేస్ అయితే కంఫర్టబుల్గా ఉంది. హెడ్ రూమ్ కూడా కంఫర్టబుల్గా ఉంది. నా హెడ్కి టాప్కి మధ్యలో స్పేస్ ఉంది చూడండి. సో ఇది ఓవరాల్ కార్ బూట్ స్పేస్. కార్ రేర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత వ్యూ ఇలా ఉంటుంది. ఈ కార్ బూట్ స్పేస్ లో టూల్ కిట్ ఉంటుంది, అంటే జాక్ ఉంటుంది. ఈ కార్ లో ఆల్మోస్ట్ 240 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. ఈ కార్లో బేస్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు 5 వేరియంట్స్ ఉంటాయి. ఎస్టీడీ అని, ఎల్ఎక్స్ఐ అని, విఎక్స్ఐ అని, డ్రీమ్ ఎడిషన్ అని, విఎక్స్ఐ ప్లస్ అని. డిపెండింగ్ ఆన్ ద వేరియంట్, కీ ఫీచర్స్ లైక్ పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ కండిషనర్, డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, వీల్ కవర్స్ లాంటి ఫీచర్స్ టాప్ వేరియంట్లో అయితే అన్నీ ఉంటాయి. కానీ బేస్ వేరియంట్లోకి మనం వెళ్ళే కొద్దీ ఈ ఫీచర్స్లో కొన్ని ఫీచర్స్ ఎక్స్క్లూడ్ చేస్తారు. ఇక మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలని చూస్తే అట్లీస్ట్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ కూడా ఉండదు. నా సజెషన్ ఏంటంటే ఈ కార్లో టాప్ సెల్లింగ్ వేరియంట్ విఎక్స్ఐ వేరియంట్ బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే విఎక్స్ఐలో అట్లీస్ట్ ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ ఉంటుంది. కొన్ని లిమిటెడ్ కీ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ ఇన్ఫోర్మెంట్ సిస్టంలో అడ్వాన్స్ ఫీచర్స్ లైక్ వాయిస్ అసిస్టెంట్, ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్, యాపిల్ కార్ప్లే సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. నావిగేషన్ యూస్ చేసుకోవచ్చు. ఇంకా మొబైల్ని కనెక్ట్ చేసుకొని మీరు ఇందులో ఫోన్ కాల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ప్రజెంట్ మొబైల్ అయితే కనెక్ట్ చేయలేదు, మొత్తం టచ్ యాక్సెస్ ఉంటుంది. మీడియా కంట్రోల్స్లో ఎఫ్ఎం, యూఎస్బీ కనెక్ట్, ఆక్స్ కనెక్ట్, బ్లూటూత్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ కింద మీకు 3 స్విచ్చెస్ కనబడుతున్నాయి కదా. సెంటర్లో ఉండేది హజార్డ్ స్విచ్, సైడ్స్లో ఉండేవి పవర్ విండోస్ కంట్రోల్ స్విచ్చెస్. డిపెండింగ్ ఆన్ ద విజిబిలిటీ, డే లైట్, నైట్ టైంని బట్టి ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు. నా వీడియో చూసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆల్ సెలెక్ట్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ లింక్, ఇంకా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇన్ఫోర్మెంట్ సిస్టమ్ పైన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. కార్ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి, దీన్ని ఆపరేట్ చేయడానికి స్విచ్చెస్ పక్కనే ఉంటాయి. నెక్స్ట్ స్టీరింగ్ కంట్రోల్స్ బటన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మ్యూట్ బటన్ ఉంది. ఇక్కడ నావిగేషన్ బటన్స్ ఉన్నాయి. సెంటర్లో మోడ్ చేంజింగ్ బటన్ కూడా ఉంటుంది. ఇక్కడ స్టీరింగ్ సెంటర్లో సుజుకి లోగో ఉంది. కాలింగ్ యాక్సెస్ బటన్స్ అయితే సైడ్లో ఉంటాయి. కాల్ లిఫ్ట్ చేయడానికి, మాట్లాడడానికి, అలాగే కాల్ డిస్కనెక్ట్ చేయడానికి బటన్స్ ఇక్కడ ఉన్నాయి. మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఏసీ కంట్రోల్ ప్యానల్లో ఈ నాబ్స్ని రొటేట్ చేసి ఏసీ టెంపరేచర్ని మనం సెట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ ఏసీ అయితే ఉండదు. ఏసీ కంట్రోల్ ప్యానెల్ కింద 12V కనెక్టివిటీ పోర్ట్, అలాగే యూఎస్బీ ఆక్స్ కనెక్టివిటీ పోర్ట్ ఉంటాయి. మొబైల్ హోల్డర్ ఉంటుంది, కప్ హోల్డర్స్ ఉంటాయి. ఇక డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఉంది. పైన ఎయిర్ బ్యాగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మారుతి బిల్డ్ క్వాలిటీ అంత బాగుండదు అంటూ ఉంటారు. బట్ చెప్పాలంటే మనకి బిల్డ్ క్వాలిటీ కావాలి ప్లస్ బడ్జెట్లో కార్ రావాలంటే కుదరదు. బట్ ఈ కార్ వేరియంట్స్లో సేఫ్టీ కోసం సీట్ బెల్ట్స్ ఉన్నాయి, అలాగే డ్రైవర్ అండ్ ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక డ్రైవర్ సైడ్ ఉండే స్విచ్ కంట్రోల్స్ చూసినట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ స్టార్ట్ అండ్ స్టాప్ స్విచ్ ఉంది. లెఫ్ట్ అండ్ రైట్ ఆర్వీఎం కంట్రోల్ స్విచ్ ఉంది. కొన్ని డమ్మీ స్విచ్చెస్ ఉన్నాయి, ఎందుకంటే ఫ్యూచర్లో మనం కొన్ని యాక్సెసరీస్ పెట్టుకోవాలంటే ఈ స్విచ్చెస్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక కింద లైట్స్ని ఆపరేట్ చేయడానికి నాబ్ ఉంది. డ్రైవర్ కోసం చిన్న చిన్న యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది. ఫ్రంట్లో సీటింగ్ కంఫర్ట్ అండ్ క్వాలిటీ అయితే ఓకే. ఓవరాల్ ఫ్రంట్ సీటింగ్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఇద్దరు అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. రేర్లో ఇద్దరు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇక అడ్జస్ట్ అయితే ఈ కార్లో 5 మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు. ఈ కార్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ వచ్చేసి ఈ కార్లో 998cc BS6 2.0 3 cylinders 4 valves per cylinder ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ ట్రాన్స్మిషన్ టైప్ వచ్చేసి మాన్యువల్ ఆర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ డిపెండింగ్ అపాన్ ద వేరియంట్ ఉంటుంది.
5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ టైప్ ఉంటుంది. ఇక పెట్రోల్ వేరియంట్ వచ్చేసి 24.44 KMPL వరకు, అలాగే సిఎన్జి వేరియంట్ వచ్చేసి 32.73 పర్ కేజీ మైలేజ్ అయితే ఇస్తుంది. డిపెండింగ్ ఆన్ ద వేరియంట్ ఏబిఎస్ డిస్క్ బ్రేక్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక లైట్స్ డీటెయిల్స్ వచ్చేసి ఫ్రంట్ లో హెడ్ లైట్ సైడ్ ఇండికేటర్స్, అలాగే రేర్ లో టైల్ లైట్ సైడ్ ఇండికేటర్స్ అన్నిటికీ హాలోజన్ బల్బ్స్ నే యూస్ చేశారు. ఫ్రంట్ లో McPherson స్టర్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, 14-inch వీల్ విత్ 165/70 ట్యూబ్లెస్ టైర్, వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. రేర్ లో టార్షన్ బీమ్ విత్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్, 14-inch వీల్ విత్ 165/70 ట్యూబ్లెస్ టైర్, డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి. పైన iCars లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. iCars ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ కార్ ప్రైస్ 4,30,000 నుంచి స్టార్ట్ చేస్తే 6,30,000 డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ సిటీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఈ కార్ పైన మీ ఒపీనియన్ నాకు కామెంట్లో అప్డేట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.